దేవుని చేత బలంగా వాడబడ్డా, ఇందులో సందేహం లేదు. కానీ కొన్ని సిద్ధాంతపరమైనటువంటి భేదాలు ఉన్నాయి ఆయన చెప్పిన దాంట్లో. మరోసారి చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. నేను భక్త సింగ్ గారిని ఏమి అనటం లేదు, ఎందుకంటే ఆయన చాలా గొప్పోడు, దేవుని చేత బలంగా వాడబడ్డాడు. గుండె లోతుల్లోంచి మాట చెప్తున్నా నేను. ఆయన సాక్ష్యం చాలా గొప్పది, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది, ఆయన ద్వారా దేవుడు చేసిన కార్యాలు బోలెడని చాలా గొప్పవి, నేను కాదనలే. కానీ ఆయన చెప్పిన వాటిల్లో, ఆయన చేసిన వాటిలో కొన్ని వాక్యాన్ని విభేదిస్తున్నాయి. అందులో ఒకటి ఈ వాగ్దానాలు అనేది. కానీ భక్త సింగ్ గారు ఈ వాగ్దానాలు పెట్టినప్పుడు ఆయన ఉద్దేశం చాలా మంచిది. మరోసారి చెబుతున్నాను, భక్త సింగ్ గారు ఈ వాగ్దానాన్ని ప్రారంభించినప్పుడు ఆయన ఉద్దేశం చాలా మంచిది. ఎలానో చెబుతాను వినండి. భక్త సింగ్ గారు పరిచయం చేస్తున్న సమయంలో, అంటే ఒక 60 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలాగుండేదంటే, అందరి చేతుల్లో బైబుల్ లేదు. యేసుప్రభు నమ్ముకున్న అందరి చేతుల్లో బైబుల్ లేవు. అప్పట్లో ఉన్నటువంటి చర్చ్ ఏంటంటే ఆర్సిఎం చర్చ్, సిఎస్ఐ చర్చ్, ఇలాంటి పెద్ద పెద్దటి ఉన్నాయే అవి మాత్రమే ఉండేటివి. ఆ పాస్టర్ గారి దగ్గర మాత్రమే ఒక బైబుల్ ఉండేది. లేకపోతే బాగా డబ్బు ఉన్నవాడైతే వాడి దగ్గర ఒక బైబుల్ ఉండేది. అప్పట్లో బైబుల్ ఇంత సైజులో లేవు, ఇంత సైజులో ఉండేటివి. గోనె పట్ట అట్టలు వేసుకుని ఇంత సైజులో చేతితో రాసినటువంటి బైబుల్ ఉండేటివి అప్పట్లో. అప్పట్లో బైబుల్ ఎక్కడ దొరికేదంటే, చెన్నైకి వెళ్తే చెన్నైలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. ఎక్కడ ఉండేది? చెన్నై ఎక్కడుందో తెలుసా మీకు? ఇంతకీ చాలా మందికి తెలియదు చెన్నై అని వెండమే తప్ప. ఒకవేళ ఎవరైనా కువైట్కి వెళ్ళుంటే వాళ్ళకి మాత్రమే చెన్నై తెలుసు, ఎందుకంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి. చెన్నైలో మాత్రమే ప్రింటింగ్ ప్రెస్ ఉండి అక్కడ మాత్రమే బైబుల్ ప్రింట్ అయ్యేటివి. చెన్నైకి వెళ్ళి బైబుల్ తెచ్చుకునే స్తోమత, అంత అవగాహన, అంత ఆసక్తి ఉన్నవాడు మాత్రం బైబుల్ తెచ్చుకునేవాడు. 100కి 99 మందికి బైబుల్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆయన చదువుతుంటాడు, వాళ్ళు వింటూ ఉంటారు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. ఆ సమయంలో భక్త సింగ్ అని ఆయన ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే, మనం ఎంతసేపు వాక్యం చెప్పినా సరే ఎదురుగా ఉన్న వ్యక్తులకు బైబుల్ తెలియకపోతే వారిలో మార్పు రాదు. వాళ్ళు కూడా బైబుల్ కొనుక్కొని ఆ వాక్యాన్ని తమకి అన్వయించుకోవాలి అంటే వాక్యము నాది అనే భావన వారిలో కలుగు చేయాలి అనే ఆలోచనతో ఆయన ఏం చేశాడు అంటే, డిసెంబర్ 31 తారీఖు రాత్రి ఇలాంటి కొన్ని పేపర్లు తీసుకొని చించుకొని, ఆ రోజుల్లో చేతితో వ్రాసి, అప్పట్లో ఎక్కువ మంది లేరు, తిప్పి కొడితే 60 మంది, 70 మంది, 100 మంది, 120 మంది అలా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇది నీది, ఇది నీది, ఇది నీది, దేవుని నీతో ఇలా మాట్లాడుతున్నాడు అని ఇచ్చేవాడు. ఎందుకని? ఇది నాది, ఈ వాక్యము నాది, వాక్యము నాది అనే భావన వచ్చేదానికని అప్పట్లో ఆయన దాన్ని ప్రారంభించాడు. ఎందుకు చేశాడు? ఇప్పుడు ఈ గోడల మీద వాక్యాలు రాశాం కదా, ప్రతి చర్చి మీద గోడల మీద వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా గోడల మీద వాక్యాలు రాసే పద్ధతిని ప్రవేశపెట్టింది భక్త సింగ్ గారే. అంతకుముందు ఎవరు రాయలే ఇలా. ఇప్పటికి మీరు పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళండి, లోపల వాక్యాలు ఉండవు, వాటి అందం పోతుందేమో అని. ఇలా గోడల మీద వాక్యం రాసేటువంటి పద్ధతిని భక్త సింగ్ గారే తీసుకొచ్చారు. ఎందుకంటే ఎటు చూసినా వాక్యమే కనపడాలి, ఎటు చూసినా వాక్యమే కనిపించినప్పుడు వాక్యానుసారంగా ప్రవర్తిస్తారనే మంచి ఉద్దేశంతో పెట్టాడు ఆయన. తర్వాత అందరూ చూసి వాళ్ళు కూడా రాసుకోవడం ప్రారంభించారు. ఇదంతా ప్రారంభమైంది 60-70 సంవత్సరాల క్రితం నుంచే, అంతకుముందు లేదు ఇలా. అంతకుముందు క్రైస్తవులు చాలా అమాయకం ఉండేవాళ్ళు, తెలియదు. ఎవరో బైబుల్ కొంటే వాళ్ళు మాత్రమే చదువుకునే వాళ్ళు, అందరికీ తెలిసేది కాదు. చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ సమయంలో అందరూ బైబుల్ కొనుక్కునేటట్టుగా ప్రేరేపించింది, అందరికి బైబుల్ కొనిచ్చింది ఎవరంటే భక్త సింగ్ గారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బైబుల్ మీతో పాటు పట్టుకుని వెళ్ళండి అని నేర్పించాడు ఆయన. మీరు భక్త సింగ్ ఫెలోషిప్లో ఉన్న వారిని చూడండి, సంఖ్యలో ఒక సంచి వేసుకుంటారు, అందులో బైబుల్ పెట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, చివరికి మార్కెట్కు కూరగాయలకు వెళ్తున్నా సరే బైబుల్ పట్టుకుని వెళ్తారు, బైబుల్ సంచిలో పెట్టుకుని వెళ్తారు. ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బైబుల్ తీసుకుని వెళ్ళండి అని ఎందుకు చెప్పాడంటే ఆయన, మీకు ఎక్కడ వీలుంటే అక్కడ చదవండి అని. కానీ ఈ చదవడం పోయింది, ఇలా పెట్టుకుని వెళ్తే మేము భక్త సింగ్ ఫెలోషిప్ అనేటట్టుగా ఇప్పుడు మారిపోయింది, వ్యవహారం మారిపోయింది. నేనేం చెప్తున్నాను ఇంతవరకు అంటే, ఇలా వాగ్దానాలు ఇచ్చే పద్ధతిని భక్త సింగ్ గారు ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఉద్దేశం మంచిది.